ఆస్ట్రేలియన్లు తమను తామే మరిచినట్టున్నారు. ఐక్యతను మరచి విభజనను పట్టుకున్నారు. నాజీల నీడలా కదులుతున్నారు. దూరపు ద్వేషపు గాలిని తమ వీధుల్లో ఊపుతున్నారు. ఇది నిజమైన ఆస్ట్రేలియా కాదు. స్నేహమున్న సమాజం అంతకన్నా కాదు. జాతి వివక్షను మోసే ఒక కొత్త ముఖం. దేశాన్ని నిలబెట్టిన సహనం కూలిపోతూ, మనసులను కలిపిన బంధాలు తెగిపోతూ, మారుమూల కోణాల్లోంచి కఠినమైన నినాదాలు మారుమోగిపోతున్నాయి. అవును, ఆస్ట్రేలియాలో ఇప్పుడు కొత్త రచ్చ మొదలైంది. భారతీయులపై వ్యతిరేక గాలి వీస్తోంది. అమెరికా, ఐర్లాండ్లో వచ్చిన వ్యతిరేకతే ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ కనిపిస్తోంది. నాజీ భావజాలాన్ని మోసుకుంటున్న రైట్ వింగ్ గ్రూపులు భారతీయ వలసదారులను లక్ష్యంగా చేసుకుంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు. 5 ఏళ్లలో భారతీయులు పెరిగారని వారిని ముద్దాయిలుగా నిలబెడుతున్నారు. ఈ స్వరం ఆస్ట్రేలియా సమాజానికి విరుద్ధంగా ద్వేషాన్ని నింపే విధంగా మారింది. సిడ్నీ వీధుల్లో, మెల్బోర్న్ చౌరస్తాల్లో, కాన్బెర్రా సరస్సు తీరంలోనూ వేల మంది గుంపులుగా చేరి జెండాలు పట్టుకుని వలసలపై వ్యతిరేక నినాదాలు చేశారు. వారి చేతుల్లో ఉన్న ప్లకార్డుల్లో ఆస్ట్రేలియాలో భారతీయుల సంఖ్య పెరిగిందని చూపిస్తోంది. భారతీయులనే సమస్యలకు మూలంగా చూపించడానికి ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాల్లో భారత్ నుంచి వచ్చిన జనాభా గ్రీకు, ఇటాలియన్ల శతాబ్దాల వలసల కన్నా ఎక్కువ అని ప్రచారం చేస్తూ ఇండియన్స్ ను టార్గెట్ చేశారు. ఈ ర్యాలీలు వలసదారులను భయపెట్టే దిశలో జరిగాయి. సమాజాన్ని విడదీసే ఉద్దేశంతో కదిలాయి. మరోవైపు శరణార్థుల హక్కుల కోసం ఉన్న గ్రూపులు కూడా బరిలోకి దిగాయి. భారతీయులకు సపోర్టుగా గళం వినిపించాయి. వందల మంది ద్వేషానికి వ్యతిరేకంగా ముందుకొచ్చారు. మెల్బోర్న్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు పెప్పర్ స్ప్రే వాడాల్సొచ్చింది. కొందరినైతే అరెస్టు కూడా చేశారు. ఈ ఘటనలో 2 పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఒకవైపు రైట్ వింగ్ గుంపులు ర్యాలీ చేస్తుంటే, మరోవైపు వ్యతిరేక గుంపులు అడ్డుకట్ట వేయడానికి వీధుల్లో నిలబడ్డం ఘర్షణలకు దారితీసింది. ఆస్ట్రేలియా వీధుల్లో వినిపిస్తున్న నినాదాల్లో రీప్లేస్మెంట్ అన్న మాట ప్రధానంగా వినిపించింది. కానీ నిజాలను చూస్తే ఆస్ట్రేలియా జనాభాలో విదేశీ జన్మస్తుల సంఖ్య 2023 నాటికి కేవలం 30% మాత్రమే. ఆస్ట్రేలియాలో పుట్టిన వారే ఇంకా స్పష్టమైన మెజారిటీ. కాబట్టి రీప్లేస్మెంట్ అనేది ప్రజలను మభ్యపెట్టే నినాదం మాత్రమే. దీని కారణంగా సమాజంలో భయాలు పెరుగుతాయి. వలసదారులపై ద్వేషాన్ని పెంచడం తప్ప మరొక ప్రయోజనం కనిపించడం లేదు. ఈ మధ్యకాలంలో రైట్ వింగ్ గ్రూపుల ప్రవర్తనకు ప్రతిస్పందనగా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంది. ఇటీవలే నాజీ సెల్యూట్, ద్వేష చిహ్నాల ప్రదర్శనపై నిషేధం అమల్లోకొచ్చింది. ఈ చిహ్నాలు చూపిన వారిపై కనీసం 1 సంవత్సరం జైలు శిక్ష తప్పనిసరిగా విధించేలా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. సైనాగ్యాగ్లపై దాడులు, యూదు సమాజంపై విరుచుకుపడే ఘటనలు పెరిగిన సమయంలో ఇలాంటి చట్టాలు తీసుకురావడం అవసరమైందే. ఇలా చూస్తే ఆస్ట్రేలియా ప్రభుత్వం ద్వేషపూరిత కార్యకలాపాలకు సమాజంలో చోటివ్వదని స్పష్టమైన హెచ్చరిక ఇస్తోంది. మరోవైపు భిన్న దేశస్తులపై సాధారణ ఆస్ట్రేలియన్స్ లో మద్దతు బలంగానే ఉంది. దేశానికి వలసలు ఉపయోగకరమని, మల్టీకల్చరల్ సమాజం మంచిదని 80% కంటే ఎక్కువ మంది అంగీకరిస్తున్నారు. అయితే మతాన్ని ఎక్కువగా విశ్వసించే రైట్ వింగ్ సభ్యుల ఆలోచన అయితే వేరేలా ఉంది. వారి తీరే ర్యాలీలకు ఇంధనం ఇస్తున్న ప్రధాన అంశం. హౌసింగ్, రోడ్లు, ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోందని రైట్ వింగ్ గ్రూప్స్ వాదిస్తున్నాయి. కానీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం ఆస్ట్రేలియాకు ఎలాంటి సమస్య లేదు. ఇది వర్గ వివక్ష, ద్వేషాన్ని పెంచే రాజకీయ స్వార్థం మాత్రమే. ఇలా మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియాలో వినిపిస్తున్న ఈ వ్యతిరేక స్వరాలు కేవలం వలసలపై అసహనం కాదు, సమాజంలో నాజీల నీడలా విస్తరిస్తున్న ఫార్ రైట్ ధోరణికి నిదర్శనం. అమెరికా, ఐర్లాండ్లో భారతీయులపై వ్యతిరేకత చూపినట్టే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అదే రీతిగా వ్యాప్తి చెందుతోంది. అయినప్పటికీ రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు, సాధారణ పౌరుల్లోనూ పెద్ద భాగం దీన్ని తిప్పికొడుతున్నారు. భిన్నత్వమే బలమని, ద్వేషమే బలహీనత అని గుర్తు చేస్తున్నారు. చివరికి ఆస్ట్రేలియా భవిష్యత్తు ఎటు వెళ్తుంది అనేది ఇలాంటి స్వరాలను ఎదుర్కొనే ధైర్యం, సహనం, ఐక్యత మీదే ఆధారపడి ఉంది.